ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. బీసీ రిజర్వేషన్ మీద సర్వంత ఉత్కంఠ నెలకొంది. ఉదయం నుంచి హైకోర్టు ఎలాంటి తీర్పుని ఇవ్వబోతుంది అని చెప్పేసి అందరూ వేచి చూశారు. కానీ ఈరోజు హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. అసలు ఎలాంటి వాదోపవాదనలు జరిగాయని ప్రస్తుతం మనతో పాటు సీనియర్ న్యాయమూర్తి ఉన్నారు. సార్ చెప్పండి, ఉదయం ఎలాంటి వాదనలు ఉన్నాయి? ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, ఫస్ట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వే నిర్వహించిన తర్వాత ఆ సర్వేలో స్పష్టమైన విషయం ఏంటంటే, బీసీలు 56 నుంచి 57% ఈ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక జియో పాస్ చేసింది, జియోఎంఎస్ నెంబర్ 9. ఆ జియో ప్రకారము ఏమని చెప్పినారంటే, మేము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వే చేసినాము, ఒక 1 మ్యాన్ కమిషన్ అపాయింట్ చేసినాము. అందులో సర్వేలో తేలింది 57% బీసీలు ఉన్నారు కాబట్టి 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నామని చెప్పేసి ఒక జియో ఇష్యూ చేసినారు లోకల్ బాడీ ఎన్నికల్లో. ఆ జియోని ఏదైతుందో కొందరు పిటిషనర్స్ ఇక్కడ హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. హైకోర్టు ఎప్పుడైతే సెలవుల్లో ఉందో వెకేషన్ నుంచి హైకోర్టు ఈ మ్యాటర్ని నిన్నది. మ్యాటర్ నిన్న తర్వాత ఈ రోజుకి అడ్జర్న్ చేసింది. అంటే అక్టోబర్ 8 రోజు మ్యాటర్ని అడ్జర్న్ చేసింది. ఈ రోజు పిటిషనర్స్ తరఫు నుంచి న్యాయవాదులు వాళ్ళ వాదనలు వినిపించినారు. వాళ్ళ వాదనలో ప్రత్యేకంగా వాళ్ళు ఏదైతే ఆర్గ్యూ చేసిన విషయం ఏంటి అంటే, జియోఎంఎస్ నెంబర్ 9 42% రిజర్వేషన్ ఇస్తోంది కాబట్టి 42% బీసీలకి, తర్వాత ఎస్సీ ఎస్టీలకు అన్ని కలుపుకుంటే 50% కంటే ఎక్కువ వెళ్తుంది కాబట్టి ఆ జియోని రద్దు చేయాలి, ఆ జియో ప్రకారం ఈ ఎలక్షన్స్ నిర్వహించొద్దు అని చెప్పేసి వాళ్ళు ప్రధానమైన ఏదైతే వాదన ఉండింది. ప్రభుత్వం తరఫు నుంచి సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి గారు ఆర్గ్యూ చేసినారు. ఆయనతో పాటు ఏదైతుందో చాలా మంది ఎవరైతే బీసీల తరఫు నుంచి, అంటే రాష్ట్రం తరఫు నుంచి ఎందరో ఇంప్లీట్ పిటిషన్లు వేసినారో అందులో భాగంగా మేము కూడా ఇంప్లీట్ పిటిషన్ వేసినాము. ప్రత్యేకంగా అభిషేక్ మను సింఘ్వి గారు ఎవరైతే సీనియర్ న్యాయవాది ఉన్నారో వాళ్ళ యొక్క వాదన ఏంటంటే, ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. ప్రభుత్వం కేవలం తన వంతు తన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోలేదు. లెజిస్లేటివ్ అసెంబ్లీలో అంటే శాసనసభలో ఈ బిల్ ప్రవేశపెట్టినారు. ఈ బిల్కి ఏదైతుందో అన్ని పార్టీలకు అతీతంగా అందరు పార్టీలు దీన్ని సపోర్ట్ చేసినారు కాబట్టి ఇట్ హ్యాస్ ద కలెక్టివ్ విల్ ఆఫ్ ది ఎంటైర్ లెజిస్లేచర్. అంటే మొత్తం ఏదైతే లెజిస్లేటివ్ అసెంబ్లీ దీన్ని సపోర్ట్ చేసింది కాబట్టి, ప్రజలు ఎన్నుకుంటేనే ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళకి ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది రాజ్యాంగం ప్రకారం. కాబట్టి ఇందులో ఏదైతే హైకోర్టు సహజంగా జోక్యం చేసుకోవద్దు అని చెప్పేసి ఆయన ఫస్ట్ వాదన. రెండో వాదన ఏంటంటే, ఇది దాదాపు తెలంగాణలో ఉన్న అన్ని ఇల్లులు మొత్తం హౌస్ హోల్డ్ అంతా సర్వే చేసిన తర్వాత ఇంతమంది బ్యాక్వర్డ్ ఉన్నారు కాబట్టి అందుకనే 42% రిజర్వేషన్ ఇస్తున్నారని చెప్పినారు కాబట్టి వాళ్ళకు కూడా అంటే పాలిటిక్స్లో వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ ఉండాలి కాబట్టి ఈ రిజర్వేషన్ 42% ఇచ్చినామని చెప్పేసి రెండో వాదన. మూడో అన్నిటికంటే ముఖ్యమైన వాదన ఏంటంటే, పిటిషనర్స్ పదే లేవెత్తిన వాదన ఏంటంటే, వాళ్ళు 2 జడ్జిమెంట్స్ మీద ఆధారపడ్డారు. ఫస్ట్ జడ్జిమెంట్ ఏంటంటే కృష్ణమూర్తి జడ్జిమెంట్ అని ఒకటి ఉంటుంది. అది ఏదైతే 5 జడ్జిల సుప్రీంకోర్టు 5 న్యాయమూర్తులు ఇచ్చిన జడ్జిమెంట్. అందులో ఏమన్నారంటే, పొలిటికల్ రిజర్వేషన్స్ అంటే లోకల్ బాడీస్లో ఎప్పుడైతే మీరు రిజర్వేషన్స్ కల్పిస్తారో దాన్ని 50% అధిగమించొద్దు అని చెప్పడం జరిగింది. దాని తర్వాత గవ్లీ జడ్జిమెంట్ అని వచ్చింది మహారాష్ట్రకు సంబంధించి. అందులో 3 న్యాయమూర్తులు ఒక జడ్జిమెంట్ ఇచ్చినారు. అందులో 3 టెస్ట్ ఫార్ములా పెట్టినారు. ఫస్ట్ టెస్ట్ ఏంటిదంటే, మీరు రిజర్వేషన్స్ ఇచ్చే కంటే ముందు ఒక మొత్తం సర్వే చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా. ఈ కేసులో సర్వే చేసినారు నంబర్ 1. నంబర్ 2, ఒక 1 మ్యాన్ కమిషన్ ఏదైతుందో అపాయింట్ చేయాలి. ఆ 1 మ్యాన్ కమిషన్ని కూడా ఈ స్టేట్లో అపాయింట్ చేసినారు. మూడోది ఏమన్నారంటే 50% రిజర్వేషన్ అధిగమించొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి దీనికి డిస్టింగ్విష్ చేస్తూ అభిషేక్ మను సింఘ్వి గారు చేసిన వాదన ఏంటంటే, అన్నిటికంటే ప్రధానంగా ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ ఉంది. అది 1992లో వచ్చింది. అది 9 మంది న్యాయమూర్తులు ఇచ్చినారు. ఆ జడ్జిమెంట్ ప్రకారం ఏదైతే ఉందో 50% రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని అధిగమించవచ్చు, అంటే ప్రత్యేక ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో చేయవచ్చు అని చెప్పి ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ చెప్పింది. కాబట్టి 9 మంది జడ్జిలు ఇచ్చినారు కాబట్టి అది దీనికి రిలవెంట్ ఉంటుంది. సో దేర్ఫోర్ ఇది జియో కరెక్ట్ అని చెప్పడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, హైకోర్టు ఒక సూటి ప్రశ్న ఏమడిగిందంటే, ఇది కేవలం షెడ్యూల్ ఇచ్చినారా లేకపోతే గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చినారంటే హైకోర్టుకి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎవరు ఎలక్షన్ కమిషన్ తరఫు నుంచి న్యాయవాది ఏమని చెప్పినారంటే, ఎస్ ఇది గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చినాము, రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుందని చెప్పడం జరిగింది. అయితే దానికి కూడా ఏమన్నారంటే, సహజంగా ఒక్కసారి నోటిఫికేషన్ ఇష్యూ అయిన తర్వాత, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ అయిన తర్వాత సహజంగా ఏదైతుందో కోర్టులు జోక్యం చేసుకోవు. సో అందుకనే ఈరోజు ఎటువంటి స్టే ఇవ్వడం, హైకోర్టు ఎటువంటి స్టే ఇవ్వలేదు.
బీసీలకే 50% కంటే ఎక్కువ 42 కేటాయిస్తే మిగతా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటున్నారు. అది ఎలా చూస్తారు? అది అది అన్యాయం న్యాయం అని కాదండి. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తుంది ఎందుకు? బీసీలు 57% ఉన్నారు కాబట్టి. అంటే ఇది ఒక సైంటిఫిక్ సర్వే చేసినారంటే సాంకేతికబద్ధంగా ఏదైతుందో ఒక సర్వే చేసిన తర్వాత ఆ సర్వేలో బీసీలో 57 మంది ఉన్నారని తెలిసిన తర్వాత వాళ్ళకి ఇన్ని రోజులు పొలిటికల్ రిప్రజెంటేషన్ లోకల్ బాడీస్లో లేదు అని మన దగ్గర ఎంపెరికల్ డేటా ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఏదైతే పాలిటిక్స్లో ఒక రిప్రజెంటేషన్ ఉండాలి కాబట్టి ఈ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అంటే బీసీలు కేవలం 20% ఉన్నారు, వాళ్ళకి 42% ఇస్తున్నారంటే తప్పవుతుంది. కానీ బీసీల సంఖ్య ఏదైతే ఉంది 57% ఉంది కాబట్టి 42% వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళకు కూడా రేపు అంటే ఏది లోకల్ బాడీస్లో అనుకోండి లేకపోతే ప్రజా జీవితంలో ఒక అవకాశం కలుగుతుంది కాబట్టి ఇది ఇవ్వడం జరిగింది. ఎందరికి ఇస్తారు ఏది ఇవ్వరు అనేది చెప్పేసి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఇస్ ద రైట్ ఆఫ్ ది ఎలక్టెడ్ గవర్నమెంట్. ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు వెళ్లే ముందు ఒక హామీ ఇచ్చింది ప్రజలకి. మేము ప్రభుత్వంలో వచ్చిన తర్వాత తప్పకుండా ఏదైతుందో రిజర్వేషన్ పెంచుతాము, బీసీల రిజర్వేషన్ పెంచుతామని చెప్పి హామీ ఇచ్చింది. ఇట్ ఈస్ అ రిలేషన్షిప్ బిట్వీన్ ద పీపుల్ అండ్ ద స్టేట్. వాళ్ళు ప్రజలు ఏదైతుందో ప్రభుత్వానికి ఓటేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళు అంటే ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకునే నిర్ణయం కాదు, ఇది రాజ్యాంగబద్ధంగా తీసుకున్న నిర్ణయం. రాజ్యాంగం ఏమని చెప్తుందంటే మీరు ఇచ్చే సుప్రీంకోర్టు ఏమని చెప్తుందంటే మీరు ఏదో గుడ్డిగా ఇవ్వడం కాదు, ఒక సర్వే నిర్వహించండి, ఒక కమిషన్ని అపాయింట్ చేయండి అని చెప్పింది. ఆ రెండు కూడా ఏదైతుందో ప్రభుత్వం చేసింది. అన్నిటికంటే ముఖ్యంగా ఏదైతుందో ఇది ఏకపక్షంగా చేసింది కాదు, ఈ బిల్లుని ఏదైతుందో ప్రవేశపెట్టడం జరిగింది. ఎక్కడ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. అసెంబ్లీలో గైడ్ లైన్స్ ప్రకారం 42 ఇస్తే 50% దాటుతుంది, ఇవ్వడానికి లేదు అని చెప్తున్నారు. దాని గురించే నేను మీకు ఇంతకుముందు చెప్పింది ఏంటంటే 2 జడ్జ్మెంట్స్ ఉన్నాయండి. ఒకటి కృష్ణమూర్తి జడ్జ్మెంట్ ఉంది, అది 1992లో ఏదైతే 5 జడ్జిలు ఇచ్చినారో. దాని తర్వాత గావ్లీ జడ్జ్మెంట్ ఉంది, అది 3 జడ్జిలు ఇచ్చినారు. అందులో వాళ్ళు ఒక ట్రిపుల్ టెస్ట్ ఏదైతే 3 టెస్టులు పెట్టినారో అందులో ఒక ఫస్ట్ టెస్ట్ ఏంటంటే మీరు సర్వే చేయండి, మన దాంట్లో సర్వే చేసినాం. రెండో టెస్ట్ ఏంటంటే ఒక కమిషన్ అపాయింట్ చేయండి, మన దాంట్లో కమిషన్ అపాయింట్ చేయండి. మూడోది ఏమంటారంటే 50% రిజర్వేషన్ అధిగమించొద్దు అంటారు. దానికి రాష్ట్ర వ్యాప్తి నుంచి ఏదైతే బీసీల తరఫు నుంచి మా తరఫు నుంచి మా వాదన ఏంటి అంటే ఈ 5 జడ్జిల జడ్జ్మెంట్ ఇచ్చే కంటే ముందు కూడా 9 జడ్జిలు ఇందిరా సాహనీలో ఒక జడ్జ్మెంట్ ఇచ్చినారు. అందులో అది మండల్ కమిషన్ తర్వాత అందులో స్పష్టంగా ఏమన్నారంటే 50%కే మీ రిజర్వేషన్ని ఫ్రీజ్ చేయండి, కానీ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ ఉంటే కొన్ని ప్రత్యేక కారణాలు ఉంటే దాన్ని 50ని 55, 55ని 65 చేయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు రికగ్నైజ్ చేసింది. సో మా వాదన ఏంటంటే ఇందిరా సాహనీ జడ్జ్మెంట్ 9 జడ్జ్మెంట్ ఏదో దట్ హ్యాస్ టు బి రెడ్ ఇన్ హార్మనీ విత్ దిస్ జియో. ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి బీసీ రిజర్వేషన్ తెర మీదకి వచ్చింది, అందుకే ఈ వాదనలు జరుగుతున్నాయని కొంతమంది అంటున్నారు. మీరు ఏం చెప్తారు? ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కానీ ఏ ప్రజాప్రతినిధి అయినా కానీ ఎన్నికలకు ముందు వెళ్లే ముందు కొన్ని హామీలు ఇస్తాడు, వాగ్దానాలు ఇస్తాడు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లేకపోతే ఆయన ఎన్నికైన తర్వాత ఆ హామీలు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తన పైన ఉంది. ఆ బాధ్యతను ఏదైతుందో ప్రభుత్వం నిర్వహిస్తుంది, సాంకేతికంగా నిర్వహిస్తుంది, చట్టబద్ధంగా నిర్వహిస్తుంది, రాజ్యాంగబద్ధంగా నిర్వహిస్తుంది. రేపు తీర్పు ఏ విధంగా రాబోతుంది అనుకుంటున్నారు? తీర్పు ఏ విధంగా రాబోతుంది అనేది వీ కెనాట్ ప్రెడిక్ట్ థింగ్స్, బట్ జనరలీ ఒక్కసారి ఎలక్షన్ ప్రక్రియ మొదలైన తర్వాత సహజంగా కోర్టులు జోక్యం చేస్తుంది. ఓకేనండి, థ్యాంక్ యూ. రేపు ఇవ్వబోయేటువంటి తీర్పు ఖచ్చితంగా అందరి పక్షాన బీసీల పక్షానే వస్తుంది. ఎందుకనంటే మొత్తం సర్వే నిర్వహించిన తర్వాతే ప్రభుత్వం హామీ ఇచ్చింది. గతంలో ఇచ్చినటువంటి ఏదైతే తీర్పుల ఆధారంగానే రేపు కూడా తీర్పు ఉండబోతుంది అని చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో సుజాత, హైకోర్టు.